సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. శాంతికి వస్తున్నాంకి గ్లిమ్స్ టీజర్ తో పని లేదు, డైరెక్ట్ గా ట్రైలర్ తోనే అటాక్ ఇచ్చింది. ఆడియో సూపర్ హిట్ కావడంతో ట్రైలర్ ఎలా ఉంటుందా అని వెంకటేష్ ఫ్యాన్సే కాదు అందరి హీరోల అభిమానులు ఎదురు చూశారు. మహేష్ బాబు రిలీజ్ చేసిన ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దామా? ఏ సినిమా అయినా గ్లిమ్స్ తో లేదంటే టీజర్ తో ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. కానీ F2, F3 తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. సినిమా షూటింగ్ మొదలైనప్పుడు ఒక వీడియో, వెంకీ కెమెరా ముందుకు వచ్చినప్పుడు మేకింగ్ వీడియో, కేరళ షూటింగ్ టైంలో మరొక వీడియో, సాంగ్స్, ప్రీ రిలీజ్ వీడియోస్ తో కొత్తగా ట్రై చేసి సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. సంక్రాంతికి వస్తున్నాం ఆడియో ఇప్పటికే ఆకట్టుకుంది. సినిమా నుంచి వచ్చిన 3 పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. భీమ్స్ సిసిరోలియో కెరియర్ లో బిగ్గెస్ట్ ఆల్బమ్ గా నిలిచింది. ఇప్పుడు ఈ హైప్ ట్రైలర్ పై పడింది. పాటలే ఇంత బాగున్నాయి, ట్రైలర్ ఎలా ఉంటుందా అన్న హైప్ క్రియేట్ అయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిజామాబాద్ లో నిర్వహించగా మహేష్ బాబు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. భార్య ప్రియురాల మధ్య వెంకీ ఎలా నలిగిపోయాడో ఎంటర్టైన్మెంట్ గా చూపించాడు అనిల్. వెంకటేష్ ఇందులో ఎక్స్ కాప్ గా, ఎక్సలెంట్ వైఫ్ గా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ లవర్ గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ ఇద్దరి మధ్య హీరో పడే స్ట్రగుల్ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ని ఇస్తోంది. ఈ నమ్మకంతోనే సినిమా సూపర్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ఈవెంట్ ఎంటర్టైన్మెంట్ గా నడిచింది. వెంకటేష్, మీనాక్షి, ఐశ్వర్యతో పాటు నటీనటులు పాల్గొన్నారు. ట్రైలర్ చివర్లో ఓ యాక్టర్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ హిస్టరీ వెంకీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ అంటూ ట్రైలర్ కి కన్క్లూజన్ ఇచ్చాడు.